Knee pain, normal weight, something still feels off? Message me. Let's find out what your knees are telling you. Family history of diabetes or heart disease? Don't wait for symptoms. Message me, let's check early. Start your health journey in 3 simple steps. Step 1, just type the web address in your browser. హలో ఐఎమ్ డాక్టర్ ఎం సురేంద్ర నెహ్రూ. ఈ పుస్తకంతో పాటు నేను 6 పుస్తకాలు రాశాను. గత 8 సంవత్సరాల నుంచి సెంట్రల్ ఒబిసిటీ, తర్వాత భారతదేశంలో ఉండే కొంచెం పెక్యులర్ మిగిలిన దేశాలకి మనకి ఉన్న తేడా, బిఎంఐ కన్నా వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ విలువ ఉన్నది, ఇలాంటి చిన్న విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు మీద నేను రీసెర్చ్ చేస్తూ ట్రైగ్లిజరైడ్ గ్లూకోజ్ ఇండెక్స్ అనే కొత్త టెస్టు, దాని మీద 3 పేపర్లు వేసాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద గత 8 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ మెటబాలిజం అనేది ఇటు హార్ట్ అటాక్స్కి, అటు డయాబెటీస్కి, బీపీకి అన్నిటికీ సంబంధమైందని దాని మీద వర్క్ చేస్తున్నాను. నేను ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్గా వర్క్ చేస్తున్నా. ఈ వీడియోస్ చేయడం వల్ల మీకు ప్రజల్లో మెటబాలిజం మీద ఖచ్చితమైన మంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఒక సింపుల్ విషయం చెప్పదలుచుకున్నాను. పెద్ద మెడికల్ టర్మ్స్ ఏమి ఉండవు దీంట్లో. మన బాడీలో మెటబాలిజం అనేది అర్థం చేసుకోవాలంటే అన్నింటినీ కంట్రోల్ చేసుకునే ఒక మాస్టర్ స్విచ్ మన ఇంటికి కరెంట్ వచ్చే దగ్గర, కరెంట్ పోల్ నుంచి మనం ఇంటికి కరెంట్ ఇచ్చే దగ్గర పెద్ద బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మెయిన్ స్విచ్ ఉంటుంది. మెయిన్ ఫ్యూజ్ కానీ, మెయిన్ ట్రిప్పర్ కానీ ఒకటి ఉంటుంది. అది టోటల్ ఇంట్లో కంట్రోల్ అంతా వచ్చే పవర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన శరీరంలో అటు గుండె, ఇటు కిడ్నీ, ఇటు లివరు, తర్వాత బ్రెయిన్, ఇట్లా దాని స్పెషాలిటీ డెవలప్ అయిన ఈ పరిస్థితుల్లో ఒక స్విచ్ ఒకటి ఉంది. దానివల్ల ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడుతున్నాయి. వాటి యొక్క పనితనం కానీ వీటన్నిటికీ కంట్రోల్ చేసుకునే ఒక స్విచ్ ఒకటి ఉంది అనేది మనం గుర్తించడం లేదు. చాలా మటుకు బ్లడ్ షుగర్ నార్మల్ ఉంటుంది భారతదేశంలో, బిఎంఐ నార్మల్ ఉంటుంది, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది, ఈసీజీ నార్మల్ ఉంటుంది. కానీ హార్ట్ అటాక్తో అడ్మిట్ అవుతుంటారు. దీనికి కారణం ఏంటంటే డాక్టర్లు తప్పు కాదు, మనకు ఒక మెటబాలిక్ స్విచ్ ఒకటి ఉంది మన బాడీలో. అది అది రెగ్యులర్గా పనిచేస్తున్నంత కాలం మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు చెక్ చేసుకున్నా షుగర్ నార్మల్ ఉంటుంది. షుగర్ నార్మల్ ఉందని మిడ్-నైట్ బిర్యానీలు, బీర్లు, 1+1 ఆఫర్లు తినడం, వీటన్నిటికి ముఖ్య కారణం ఇదే. పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. ఈ స్విచ్ పేరే HOMA-IR, హోమియోస్టేసిస్ మోడల్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం ఒక ఇన్స్టిట్యూట్లోనే ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేస్తున్నా. ఫాస్టింగ్ షుగర్ ఇంటూ ఫాస్టింగ్ ఇన్సులిన్ డివైడెడ్ బై 405 మోర్ దెన్ 2.3 ఉంటే మనకి ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది. దీనికి ఇంకో ప్రత్యామ్నాయం అంటే ఇన్సులిన్ పనితనం ఏంటంటే షుగర్ నార్మల్ ఉంచుకుంటూ ట్రైగ్లిజరైడ్స్ పెంచుకుంటూ పోతుంటుంది. మనం తిన్న ఈ క్యాలరీస్ అన్నీ 5000 క్యాలరీస్ నిజంగా 2500 క్యాలరీస్ కన్నా ఒకటేసారి బిర్యానీలు, ఐస్ క్రీమ్లు, థమ్స్అప్లు, ఈ చికెన్లు, కర్రీలు, బీర్లు అన్నీ కలిపేసి ఒకటేసారి మన బాడీలో పుష్ చేస్తే 5000 క్యాలరీస్ దాటితే 2500 క్యాలరీస్ దాటిపోతే చనిపోతాం. అందుకోసం బాడీ ఒక జెనెటిక్ మాడిఫై చేసి దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి పొట్ట దగ్గర స్టోర్ చేసి పెడుతుంది. రేపు మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే ఆ ఫ్యాట్ని మన బంగారం కరిగింద తీసినట్టు కర్ర తీసుకునేటట్టు ఉంచుకుందామని ఉంచుకుంటుంది. ఇదంతా స్విచ్ మెయింటైన్ చేసేది ఇన్సులిన్. ఈ టెస్ట్ పేరు HOMA-IR. ప్రత్యేకించి లాస్ట్ 8 సంవత్సరాల నుంచి 5000 టెస్టుల కన్నా ఎక్కువ చేసి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద ఎక్కువ డాక్టర్లకు అవగాహన లేకపోవడం వల్ల దాదాపు 10-12 మెడికల్ కాలేజ్ చుట్టూ కవర్ చేస్తూ, అలాగే 6 పుస్తకాలు రాశాను. 4 or 5 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ పేపర్స్లో కూడా పేపర్ ప్రజెంట్ చేశాము. అందుకని ఈరోజు టాపిక్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు స్త్రీల్లో ఎక్కువ ఉంటుంది. నేను గమనించింది ఏంటంటే బిఎంఐ కన్నా మహిళల్లో చేతులు కాలు సన్నగా ఉండడం వల్ల పొట్ట దగ్గర వెడల్పు ఎక్కువ ఉంటుంది. రెండవది వీళ్ళకి షుగర్ నార్మల్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి. ఈ పొట్టలా ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉన్న అల్ట్రాసౌండ్ చేయిస్తే ఫ్యాటీ లివర్ ఉంటా ఉంది. ఈ మహిళలకి వైటమిన్ B12 తక్కువ ఉంటుంది, వైటమిన్ D తక్కువ ఉంది. ఫోలిక్ యాసిడ్ మన ఇండియాలో చాలా ఒక జీన్ వల్ల కానీ లేకుంటే డైట్ వల్ల కానీ ఫోలిక్ యాసిడ్లో ఉంటుంది. ఈ 4 ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్ టు గ్లూకోజ్ ఇండెక్స్ 150 దాటినా, HDL 40 కన్నా తక్కువ ఉన్న, నడుము వెడల్పై
85 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న వీళ్ళని న్యూకో అంటే న్యూ మెటబాలిక్ కాంప్లికేషన్స్, తర్వాత టోఫీ థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్, ఈ కేటగిరీలో ఉన్న మహిళలు కానీ మగవాళ్ళు కానీ 30 సంవత్సరాల నుంచే వీళ్ళకి ఇటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి HOMA-IR ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మీరు చేయగలిగితే మోర్ దెన్ 2.3 ఉండి, ట్రైగ్లిసరైడ్ టు గ్లూకోజ్ ఇండెక్స్ మోర్ దెన్ 8.3 ఆర్ 8.5 కన్నా ఎక్కువ ఉండి, టోటల్ ఐరన్ శాచురేషన్ ట్రాన్స్ఫరెన్స్ శాచురేషన్ 20% కన్నా పడిపోయి, వీళ్ళందరికీ నేను గమనిస్తుంది వైటమిన్ డి 30 కన్నా బాగా తక్కువ ఉంటా ఉంది, వైటమిన్ B12 తక్కువ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ బాగా తక్కువ ఉంటుంది. ప్రత్యేకించి ఈ గ్రూప్ గురించి వీళ్ళకి తొందరగా ఒక 10-12 సంవత్సరాల ముందే ఒక మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోవడం, మన మిగిలిన మహిళల కన్నా భారత మహిళల్లో ఇటు ఆ క్యాన్సర్లు వస్తాయేమో అని హిస్టెక్టమీ చేయడం వల్ల సర్జికల్ హిస్టెక్టమీ, తర్వాత మనకు 10 ఏళ్ళ ముందే మెన్సెస్ ఆగిపోతున్నాయి. భారతదేశం 45 ఏళ్ళ నుంచి 48లోగా వెస్ట్రన్ కంట్రీస్ కన్నా 10 సంవత్సరాల ముందే వీళ్ళకి తొందరగా మహిళలకి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి నడుము వెడల్పు 85 సెంటీమీటర్ దాటిన మహిళలు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యి ఉంటే వీళ్ళకి మీరు HOMA-IR ట్రైగ్లిసరైడ్స్ టు గ్లూకోజ్ ఇండెక్స్ చెక్ చేసుకొని, ప్రత్యేకించి వైటమిన్ డి బాగా తక్కువ ఉంటుంది. ఈ మధ్య వైటమిన్ డి టెస్ట్ చాలా చోట్ల అవైలబిలిటీ ఉంది. వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ శాచురేషన్ బాగా తక్కువ <20 ఉంటే మనం మోకాళ్ళ నొప్పులు ఏముందిలే, వయసుతో పాటు వచ్చిన మార్పులే, ఇవి ఏముందిలే అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని నీ చెప్పులు పూర్తిగా పాడైపోయాక నీ ఆపరేషన్స్ అవి చేయిస్తున్నాం. కానీ మనం సెంట్రల్ ఒబిసిటీ, వేస్ట్ దగ్గర పొట్ట పెరుగుతూ ఉంది, ఇది ఒకటి గమనించుకోవట్లేదు. ఎవరు కూడా టేప్ పెట్టి వేస్ట్ సర్కంఫరెన్స్ మన భారతీయుల్లో ప్రత్యేకించి 60 సెంటీమీటర్లు దాటినాక ఇటు మగవాళ్ళలో కానీ అటు ఆడవాళ్ళలో కానీ మన BMI 23, వేరే వెస్ట్రన్ BMI 23.4 to 28 దాకా నార్మల్ ఉంది. ఇంత ప్రత్యేకమైన దేశము, చాలా కాంప్లెక్స్ ప్రాసెస్లో మనకి వేరే డైట్స్ మనది వేరే ఉండడం వల్ల దీన్ని ఒక స్పెషాలిటీ కింద డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఓ మెటబాలిక్ సెంటర్ ఇంతవరకు ఇండియాలో ఎవరు పెట్టలేదు, అది నేను గచ్చిబౌలిలో స్టార్ట్ చేశాను. మీకు ఈ ప్రత్యేకించి మోకాళ్ళ నొప్పులు ఊరుకునే మహిళల్లో తొందరగా 35 ఏళ్ళకే స్టార్ట్ అయ్యి నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తే ఏదో వచ్చిందిలే మామూలు కామన్ ఏమని వదిలేకుండా దీని మీద శ్రద్ధ తీసుకొని, మీకు ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే నా పేరు డాక్టర్ ఎం సురేందర్ నెహ్రూ, మీరు నా వెబ్సైట్ కానీ నాకు ఈమెయిల్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు 0996372199. ప్రత్యేకించి మోకాళ్ళ నొప్పులతో చాలామంది 4-5 సంవత్సరాలు సఫర్ అవుతుంటారు కానీ రారు, చూపించుకోరు. మహిళలు ప్రత్యేకించి డిలే చేస్తున్నారు. ఇది తీరా చూసేపటికల్లా వాళ్ళకి తర్వాత అటు హార్ట్ కానీ ఇటు కిడ్నీ కానీ డ్యామేజ్ అవుతుంది. ప్రత్యేకించి ఈ ఒక్క విషయం మీద మీరు ఫోకస్ చేస్తారని, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నా, లేవలేకుండా కొంచెం దూరం నడిస్తే కాళ్ళ నొప్పులు, కాలు పిక్కల నొప్పులు, మడిలో నొప్పులు, ఇవేమైనా నడుము నొప్పులతో పాటు ఇవేమైనా నొప్పులతో ఎక్కువ ఉంటే వెంటనే మీరు ఆలోచించుకొని దీన్ని తోసిపుచ్చేయకుండా, దానికి చాలా ఇంపార్టెంట్ టైం మనకు కలిసి వస్తుంది. పూర్తిగా ఆర్గన్ డ్యామేజ్ అయ్యి లివరు, హార్టు, కిడ్నీ, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి వస్తున్నారు డాక్టర్ల దగ్గరికి. అప్పుడు టెస్ట్ చేస్తే బ్లడ్ షుగర్స్ చాలా హై ఉంటున్నాయి. అప్పుడు డాక్టర్ల చుట్టూ, ఒక డయాబెటాలజిస్ట్ చుట్టూ, ఒక కిడ్నీ స్పెషలిస్ట్ చుట్టూ, ఇటు హార్ట్ స్పెషలిస్ట్ చుట్టూ ఒక్కొక్క ఫైల్స్ ఇంత ఫైల్ పట్టుకొని తిరుగుతున్నారు. మీకు 8-10 సంవత్సరాల ముందే మనం గుర్తించవచ్చు. కాబట్టి మోకాళ్ళ నొప్పులు అనేది కొట్టుపడేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకేదైనా సందేహాలు ఉంటే తప్పకుండా నన్ను అడగచ్చు. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।